profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ పాజిటివ్గా ప్రారంభమైంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ డామినేట్ చేయబోతోంది. మోర్ దాన్ ది ఇండెక్స్ మూమెంట్స్, బ్యాంకింగ్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇతర రకరకాల న్యూస్తో మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. సో అటువంటి న్యూస్ డ్రివెన్ స్టాక్స్లోనే యాక్షన్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ నిఫ్టీ సంబంధించి మనం మార్నింగ్ ఇందాకటి షోలో అనుకున్నట్లుగా మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్గా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ ట్రేడింగ్ కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఒక వోలటైలిటీని మనం కొంత చూడబోతున్నాం. అలాగే ఐఐపి, సిపిఐ ఈ రెండు డేటాకి సంబంధించిన పాజిటివ్ షూట్అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్స్ను డామినేట్ చేయబోతున్నాయి. ఎందుకంటే బేస్ ఇయర్ను 2011-12కి మార్చారు ఈ ప్రధాన సూచీల క్యాల్కులేషన్స్కి సంబంధించి. సో ఫైనాన్షియల్ ఇయర్ 16-17లో ఐఐపి 5% పెరిగిందన్న వార్త కావచ్చు. అలాగే సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 2.7%లో 7%కి తగ్గిందన్న వార్త కావచ్చు. ఇటువంటివి ఒక స్ట్రాంగ్ మార్కెట్ సెంటిమెంట్కి కూడా కొంత కారణమయ్యే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ పాజిటివ్ ఓపెనింగ్ని మార్కెట్స్ నిలబెట్టుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. బట్ బీ కేర్ఫుల్, హడావుడిగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక స్టాక్స్లో మాత్రం దయచేసి ఎంటర్ కావద్దు. అలాగే మనం ఇందాక అనుకున్నాం, లార్జ్ క్యాప్స్తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్స్ చాలా డీసెంట్ రిటర్న్స్ ఇచ్చాయి లాస్ట్ 1-2 ఇయర్స్లో కూడా. సో ఈ స్మాల్ క్యాప్స్లో మనం ఇందాక అనుకున్న నేమ్స్ కొన్ని తిరుమల కెమికల్స్ కావచ్చు, యాప్టెక్, రుషిల్ డెకార్, ఆల్సెక్ టెక్నాలజీస్, అట్లాంటా, ఇవన్నీ 200% కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ లాస్ట్ 1 ఇయర్లో. అలాగే శారదా ఎనర్జీ, విశాఖ ఇండస్ట్రీస్, కిరి ఇండస్ట్రీస్, ఉదయపూర్ సిమెంట్స్, సెంచరీ ఎన్కా, ఇవి కూడా సుమారుగా 150% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్. సో ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, బట్ వీటిలో మనం కొన్ని స్టాక్స్ని మనం మెన్షన్ చేస్తున్నాం అనమాట. సో ఇటువంటి స్టాక్స్తో పాటు మనకు తెలియని కొన్ని స్టాక్స్లో కూడా 4 బ్యాగర్స్, 5 బ్యాగర్స్, 6 బ్యాగర్స్ కూడా ఉన్నాయి మనకు. ఫర్ ఇన్స్టెన్స్ ఇవి మన బిఎస్సిలోనో ఎన్ఎస్సిలోనో రెగ్యులర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద ట్రేడ్ అయ్యే స్టాక్స్ కాదు. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అనేది మరొక ప్లాట్ఫామ్ ఉంది. దాన్ని మనం ఫాలో కావడం లేదు ఎక్కువ మందివి. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది మార్కెట్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ దట్. బట్ అక్కడ చాలా యాక్షన్ జరుగుతుంది. సో ఈ మధ్య చాలా ఐపీఓస్ కూడా వస్తున్నాయి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ మీద. ఐపీఓస్ బోత్ బిఎస్సిలోను ఎన్ఎస్సిలోను కూడా. ఎవరైతే ఐపీఓస్ సర్టన్ సైజ్ ఏదైతే కంపెనీకి ఉండదో వాళ్ళకి డైరెక్ట్గా ఎన్ఎస్సి బిఎస్సికి వచ్చే ఛాన్స్ ఉండదు లిస్టింగ్ కోసం. సో వాళ్ళ కోసం ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాయి 2 ఎక్స్చేంజ్లు కూడా, ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అనేదాన్ని. సో ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ఫర్ ఇన్స్టెన్స్ బిఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో FY17లో టాప్ గెయినర్స్ లిస్ట్ చూస్తే ఉమియా ట్యూబ్స్, ఈ కంపెనీ 924% రిటర్న్ ఇచ్చింది. 9 times పెరిగిందనమాట లాస్ట్ ఒక 1 year పీరియడ్లో. అలాగే తేజ్ నక్ష్ హెల్త్ కేర్, ఈ కంపెనీ 788% రిటర్న్ ఇచ్చింది. సో అలాగే బెలా కాసా ఫ్యాషన్ అండ్ రిటైల్ 413% రిటర్న్ ఇచ్చింది. కేపీ ఎనర్జీ, విడ్లీ రెస్టారెంట్స్, ఇడ్లీ లాంటి పేరు అనమాట ఇది, విడ్లీ రెస్టారెంట్స్ 304% రిటర్న్ ఇచ్చింది. గాలా ప్రింట్ సిటీ, లాయల్ ఎక్విప్మెంట్స్, అంబిషన్ మైకా, R&B డెనిమ్స్, మెజెస్టిక్ రీసెర్చ్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్, ఇటువంటి కంపెనీస్ అన్నీ చాలా బ్యూటిఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి. కాబట్టి ఓ కన్ను బిఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్, అలాగే ఎన్ఎస్సిలో కూడా ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ఉంది. ఈ రెండిట్లో ఎటువంటి యాక్షన్ జరుగుతుంది, ఎటువంటి కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి, కొద్దిగా రీసెర్చ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకా ఈ మెయిన్ ప్లాట్ఫామ్స్ మీద ఆల్రెడీ అయిపోయాయి. కాచి వడపోసి ఫిల్టర్ చేసేసి అఫ్కోర్స్ ఆపర్చునిటీస్ లేవు అని కాదు, బట్ కొంచెం కష్టం అవుతుంది స్టాక్ సెలెక్షన్ అనేది. ఆల్రెడీ పెరిగిపోయింది చాలా, ఇక్కడ ఎంటర్ అయితే రిస్క్ ఎంతవరకు ఉంది, ఇటువంటి అంశాలు మనల్ని వేధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో బాగా అండర్ రీసెర్చ్డ్ కంపెనీస్, అండర్ ఓన్డ్ కంపెనీస్ అండ్ ఇంకా అందరి దృష్టిని ఆకర్షించని కంపెనీస్, ఇవి మనకి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్స్ మీద దొరుకుతున్నాయి. కొద్దిగా దృష్టి సారించండి. మేబీ ఒక 2 విన్నర్స్ని పట్టుకోగలిగినా కూడా పోర్ట్ఫోలియోలో బ్యూటిఫుల్ రిటర్న్స్ వస్తాయి. అండ్ దెన్ మన లాస్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరి చేసుకునే వాళ్ళం కూడా అవుతాం. కాబట్టి బిఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ అండ్ ఎన్ఎస్సి ఎస్ఎంఈ ప్లాట్ఫామ్లో ఉన్న అవకాశాలని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ కాకపోతే కొద్దిగా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వెరీ స్మాల్ ఇన్ సైజ్, వెరీ హై ఇన్ రిస్క్.
ఈ ఎస్ఎంఈలో ఉండే కంపెనీస్లో ఉండే క్యారెక్టరిస్టిక్ ఇది. కాబట్టి దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా కనుక హోంవర్క్ చేసుకోగలిగితే, రీసెర్చ్ చేయగలిగితే తప్పకుండా మంచి విన్నర్స్ దొరుకుతున్నారు. అండ్ బాలాగారు మీరేమన్నా ట్రాక్ చేస్తున్నారా? అప్పుడప్పుడు తడపా ట్రాక్ చేస్తానండి. ఎస్పెషలీ మనకి అపారెల్స్ అండ్ గార్మెంట్ సెగ్మెంట్లో చాలామంది అందులో కూడా హిట్ అవుతున్నారు. అపార్ట్ ఫ్రమ్ యూ మెన్షన్ మెటల్స్ మనకి గతంలో కూడా చూసాం. స్టీల్ రీరోరింగ్ మిల్స్, కొన్ని స్ట్రక్చరల్స్ అవుట్ ఆఫ్ మెటల్స్ చేసేవాళ్ళు చిన్న కంపెనీస్ ఉన్నాయి. బట్ మీరు మెన్షన్ చేసిన ఒకటే ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం అండి. టికెట్ సైజ్ పెద్దగా ఉంటుంది, ఫిక్స్డ్ లాట్ లాగా ఉంటుంది. ఒక 2000 షేర్స్ 1000 షేర్స్ ఇట్లా ఉంటాయి. సో ఐదర్ హ్యావ్ టు బై 1000 షేర్స్ 2000 షేర్స్ వాట్ ఎవర్ బి ద లాట్ సైజ్. అండ్ అక్కడ మార్కెట్ మేకర్స్ ఉంటారండి. కాబట్టి కొద్దిగా స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు దే హ్యావ్ టు డూ ద మార్కెట్, ఎందుకంటే దే హ్యావ్ టు బై అండ్ సెల్ ఆల్సో. సో వాళ్ళకి ఒక స్ప్రెడ్ అనేది ప్రాఫిట్ మార్జిన్ లాగా ఒకటి ఉంటుంది. అది ఇట్స్ నాట్ అబ్సల్యూట్లీ ఫ్లోట్ ఎక్కువ ఉండదు. కాబట్టి సో ఇటువంటి కారణం వలన కొన్ని మంచి కంపెనీలు, అండ్ ఎస్పెషలీ ఒకటి మనం గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి, స్మాలర్ కెన్ గ్రో బిగ్గర్ ఫాస్టర్. సో ఎప్పుడైనా కానీ మనకి ఒక మంచి మేనేజ్మెంట్ ఉంటే మాత్రం ఎస్ఎంఈ సెగ్మెంట్లో అయినా లాట్ సైజ్ ఎక్కువైనా కానీ మనం ఇఫ్ యూ కెన్ బ్యాక్ దెమ్, గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ విదిన్ 1 or 2 years వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యి ఈవెన్ బీఎస్సీ ఆర్ ఎన్ఎస్సీ లిస్టింగ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కీప్ ఎ ట్రాక్ ఆన్ ఇట్. బట్ ఒకవేళ స్ప్రెడ్ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా మీరు ఎగబడి కొనకుండా ఎప్పుడైనా కానీ మన బయర్ దాంట్లో బెస్ట్ ప్రైస్లో పెట్టుకుంటే అది చాలా బాగుంటుందండి. బట్ బాగుంటుంది కదా అని చెప్పి మనం సపోజ్ 100-110 రూపీస్ అట్లా ఉంటే 10% ప్రాఫిట్ మార్జిన్ మనం వాళ్ళకి మార్కెట్ మేకర్స్కి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ వెన్ యూ బై ఆన్ ఎస్ఎంఈ సెగ్మెంట్. ఇట్స్ ఎ గుడ్ సెగ్మెంట్, మంచి ప్రమోటర్స్ ఉన్నారు, మంచి కంపెనీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎగబడి కొనకుండా ప్రైస్ పాయింట్ పెట్టి డెఫినెట్లీ వన్ కెన్ బై. ఓకే, సో ఇప్పటిదాకా బీఎస్సీ ఎస్ఎంఈ కంపెనీస్లో 180 కంపెనీలు, ఎస్ఎంఈ సెగ్మెంట్లో 181 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. వీటి టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 18,268 crores. సో కొన్ని ఆల్రెడీ మెయిన్ బోర్డుకి మైగ్రేట్ కూడా అయ్యాయి 28 కంపెనీస్, ఇందాక బాలాగారు అన్నట్లుగా. సో ఇటువంటి ఒక మంచి యాక్షన్ ఈ సెగ్మెంట్లో మనకు కనిపిస్తుంది బీఎస్సీ ఎస్ఎంఈ సెగ్మెంట్లో. అండ్ ఉన్నవి 180 కంపెనీలే కదా, అన్నీ కలిపిన అందులో కూడా ఫిల్టర్ చేయడం చాలా ఈజీ మనకు. సే ఒక 20-30% ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ పొటెన్షియల్లీ మల్టీ బ్యాగర్స్ అని మనం అనుకుంటే వాటి పెర్ఫార్మెన్సెస్ ట్రాక్ చేయటం మనం స్టార్ట్ చేయొచ్చు. అందులో డెఫినెట్లీ ఒక క్వార్టర్ గడిచేసరికి జస్ట్ 4-5 కంపెనీలని మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక చిన్న యూనివర్స్ కాబట్టి వెరీ ఈజీ టు ఐడెంటిఫై ది విన్నర్స్. స్టార్ట్ యువర్ హోంవర్క్ రైట్ నౌ. ఇవాటి నుంచే బీఎస్సీ ఎస్ఎంఈ విన్నర్స్ని మీరు సెలెక్ట్ చేసే ప్రయత్నం ప్రారంభించండి. ఇంకా అండ్ మేము కూడా ఆఫ్కోర్స్ డెఫినెట్లీ మా వైపు నుంచి మేము కూడా మీకు మా రీసెర్చ్ ద్వారా కొన్ని కంపెనీస్ని ఈ సెగ్మెంట్లో మీకు పిక్ చేసి పెట్టే పని చేస్తాం. డెఫినెట్లీ వెయిట్ ఫర్ సచ్ రికమెండేషన్స్. ఇంకా ఈమెయిల్ సందేహాలను చదవడం ప్రారంభిద్దాం. మార్కెట్స్ ప్రారంభం కావడానికి ఇంకొక నిమిషం మాత్రమే టైం ఉంది. ఈలోగా 1-2 మెయిల్స్ తీసుకున్నాం. న్యూ టు డీమ్యాట్ అట్ రాకేష్ కుమార్ మెయిల్ పంపించారు. 34 years ఎన్ఆర్ఐ, డీమ్యాట్ అకౌంట్ ఈ మధ్య ప్రారంభించారు. ఎస్ఐపి ద్వారా సేవింగ్స్ చేద్దాం అనుకుంటున్నారు. పర్ మంత్ 25,000 రూపీస్. సో చిన్న మ్యూచువల్ ఫండ్ లిస్ట్ పంపించారు ఆయన, ఇవి ఎలా ఉన్నాయని. కోటక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్, డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్, ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. అన్నీ కూడా బ్రహ్మాండమైన స్కీమ్స్ అండి. చాలా చక్కటి రిటర్న్స్ లాస్ట్ 3 yearsలో. దే హ్యావ్ అవుట్ పెర్ఫార్మ్డ్ మోస్ట్ ఆఫ్ ది లార్జ్ క్యాప్ ఫండ్స్. బట్ మీరు ఒకటి ఆఫ్ కోర్స్ కోటక్ సెలెక్ట్ ఫోకస్ ఫండ్ ఈజ్ ఏ లార్జ్ క్యాప్ ఓరియంటెడ్ ఫండ్ అండ్ ఇట్స్ డూయింగ్ వెల్. బిల్డ్ ఇండియా ఫండ్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. అండ్ 2 స్మాల్ క్యాప్స్, ఒకటి డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ అండ్ ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. వీటిని కూడా మీరు సెలెక్ట్ చేస్తున్నారు. మంచి సెలెక్షన్ అండి. డెఫినెట్లీ డైరెక్ట్కి వెళ్ళొచ్చా రెగ్యులర్కి వెళ్ళొచ్చా అన్నారు. మీకు కనుక డైరెక్ట్గా ఆన్లైన్ అకౌంట్ ఉంది కాబట్టి గో ఫర్ డైరెక్ట్ స్కీమ్స్. కొద్దిగా స్కీమ్ ఎక్స్పెన్సెస్ తక్కువగా ఉంటాయి డైరెక్ట్ స్కీమ్స్ సంబంధించి, ఎందుకంటే బ్రోకరేజెస్ కమిషన్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఎన్ఏవిల్ పరంగా కూడా ఒక 0.5 to 1% రిటర్న్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి గో ఫర్ డైరెక్ట్ స్కీమ్స్ ఇన్ యువర్ సెలెక్టెడ్ స్కీమ్స్ అండి. వంగపండు హరనాథ్ బాబు మెయిల్ పంపించారు. ఎస్బీఐ మ్యాగ్రమ్ గిల్ట్ ఎడ్జ్డ్ లాంగ్ టర్మ్ ఫండ్ ఎస్ఐపి చేస్తున్నారట. కంటిన్యూ ఆర్ డిస్కంటిన్యూ అంటున్నారు. దీన్ని ఇంకా మనం ట్రాక్ చేసి ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఉందో చూసి చెప్పాల్సిన పరిస్థితి అండి. తర్వాత మెయిల్ మై పరాశర్ పంపించారు. అవంతి ఫీడ్స్ రిజల్ట్స్ దృష్టిలో ఉంచుకొని ఎటువంటి లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆయన 600 రూపాయలు కొన్నారు.
రిజల్ట్స్ పక్కన పెట్టండి, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఎస్పెషలీ ఆక్వా ఫీడ్స్ అండ్ ఆక్వా రంగంలో ఐ థింక్ దే ఆర్ డెఫినెట్లీ లిస్టెడ్ స్పేస్లో దే ఆర్ కింగ్స్. సో దెర్ ఆర్ 2-3 కంపెనీస్ ఓన్లీ అండి. అండ్ సెకండ్ ఈజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ కంపెనీ ఆల్సో కంపారిటివ్లీ. సో మీరు ఆక్వా అనుకుంటే మాత్రం అవంతి ఫీడ్స్ ఈజ్ లాంగ్ టర్మ్, డోంట్ బాదర్ అబౌట్ ద రిజల్ట్స్. ఒకవేళ మీరు నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఉంచుకోవాలనుకుంటే కూడా యూ కాంట్ బీట్ అవంతి ఫీడ్స్ అండి. సో డెఫినెట్లీ కంటిన్యూ చేయమంటాం. ఇన్ కేస్ క్వాంటిటీ ఎక్కువ ఉందంటే మాత్రం తప్పకుండా కొంచెం ప్రాఫిట్ పోస్ట్ రిజల్ట్ సీజన్ బుక్ చేయండి. అదర్వైజ్ దే విల్ కంటిన్యూ టు రూల్ ద రూస్ట్ ఈవెన్ నెక్స్ట్ 2-3 ఇయర్స్లో కూడా అవంతి ఫీడ్స్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. సో 30 పాయింట్ల లాభంతో 9430 దగ్గర ఓపెనింగ్ ఎన్ఎస్సీ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా 112 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. వీక్గా ఉన్న స్టాక్స్ ఏవి? సిప్లా 0.3% నష్టపోయింది. అరబిందో ఫార్మా 0.4% నష్టపోయింది. అలాగే రిలయన్స్ మైనర్ లాసెస్ ₹2-3 నష్టంతో ప్రారంభమైంది. బట్ యాక్షన్ అంతా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుండి కనిపిస్తుంది. 0.5% లాభంతో ఆల్మోస్ట్ బీఎస్సీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ డిక్లైన్స్ ఆర్ క్లియర్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్. ఐడియా సెల్యులర్ చాలా వీక్ కౌంటర్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. ఐనాక్స్ విండ్ 17% లాస్, 17% నష్టపోయింది. రిజల్ట్ చాలా 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 డిసప్పాయింటింగ్గా ఉంది ఐనాక్స్ విండ్. అలాగే యూకో బ్యాంక్ వెరీ బ్యాడ్ రిజల్ట్ అండ్ ఆర్బీఐ నుంచి ముట్టికాయలు కూడా పడ్డాయి. ఈ బ్యాంక్కి 7% నష్టంతో ప్రారంభమైంది. స్టే అవే ఫ్రమ్ యూకో బ్యాంక్ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం. తర్వాత చంబల్ ఫెర్టిలైజర్స్, ఆఫ్ కోర్స్ ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. చంబల్, ఆర్సీఎఫ్, ఫ్యాక్ట్, జిఎన్ఎఫ్సి ఇటువంటి అన్నీ కూడా 4-5%. ఇది కూడా మాన్సూన్ థీమ్ అండి. సో ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ చాలా పాజిటివ్గా ఉన్నాయి. టైటాన్ 2% నష్టంతో ప్రారంభమైంది. బ్యాంక్ నిఫ్టీ 0.3% లాభంతో ప్రారంభమైంది. 22,741. సో 22,800 క్రాస్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. అలాగే గోడ్రేజ్ ఇండస్ట్రీస్ 574, గోడ్రేజ్ అగ్రోవెట్ ఐపీఓకి అనుమతి లభించిందన్న వార్తలతో. సో 9427 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెస్లే ఇండియా ఎనదర్ లూజర్, 2% నష్టపోయింది. రిజల్ట్ నిరాశపరిచింది నెస్లే ఇండియా. గ్లెన్మార్క్ ఫార్మా ఇవాళ కూడా వీక్గా స్టార్ట్ అయింది. 2.3% నష్టంతో. ఫ్రైడే రోజు మనం చూసాం మోర్ దాన్ 15% నష్టపోయిన స్టాక్ ఇది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజిటివ్ సెషన్ విత్ వెరీ స్ట్రాంగ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్. సో ఒక్కొక్క స్టాక్లో ఒక్కొక్క రకమైన యాక్షన్ మనకు కనిపిస్తున్న సమయం ఇది. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. శివకుమార్ అడుగుతున్నారు గ్లెన్మార్క్ ఫార్మా గురించి. సో ఎటువంటి రికవరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంకా డౌన్ సైడ్ ఉందా గ్లెన్మార్క్ ఫార్మాలో? Yeah, Glenmark was one company which was not affected in the last 2 years అండి. సో రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇవన్నీ కూడా ఒక నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో గ్లెన్మార్క్కి ఫైలింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు బయాలజికల్ రీసెర్చ్లో ఎక్కువ ఉన్నారు. సో రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రాబ్లీ డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ రికవరీ అండి. సో ఉన్నవి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. రాబోయే రోజుల్లో మనకి ఇండియాలో ఆఫ్టర్ బయోకాన్ ఈజ్ ప్యూర్ ప్లే జెనరిక్స్ ఇన్ బయోసిమిలర్స్ అండ్ బయో బెటర్స్ అంటారండి. అలాగే మనకి గ్లెన్మార్క్ వాళ్ళు కూడా బయాలజికల్ రీసెర్చ్ కెమికల్ ఎంటిటీస్ కంటే అంటే ఇది ఒక నీష్ ఫీల్డ్ ఫార్మస్యూటికల్ రంగంలో కూడా. ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్. యూ కెన్ ఎక్స్పెక్ట్ బెటర్ టైమ్స్ ఇన్ గ్లెన్మార్క్. సో నిఫ్టీ స్టాక్స్లో మనం గమనిస్తే ఓఎన్జీసీ, హిందాల్కో, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ ఇవి గెయినర్స్ అయితే సన్ ఫార్మా, హీరో మోటో, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, అంబుజా సిమెంట్స్, సిప్లా ఇవన్నీ కూడా మనం నష్టాల్లో కనిపిస్తున్న ఇండెక్స్ స్టాక్స్. సెక్టర్స్ వైజ్ కనుక ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టరల్ ఇండెక్సెస్ గ్రీన్గానే కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్, అలాగే నిఫ్టీ మీడియా కావచ్చు, ఆర్ మెటల్ స్టాక్స్లో కూడా ఇవాళ గెయిన్స్ కనిపిస్తున్నాయి మనకు. అన్నిటికంటే స్ట్రాంగ్ గెయిన్స్ రియల్ ఎస్టేట్ సెక్టర్లో కనిపిస్తున్నాయి. డిఎల్ఎఫ్ లాంటి కౌంటర్స్ స్ట్రాంగ్గా ప్రారంభమయ్యాయి. ఫర్ ఇన్స్టెన్స్ హెచ్డిఐఎల్ 1.7% పెరిగింది. ఐబీ రియల్ ఎస్టేట్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, శోభా డెవలపర్స్. సో హై బీటా ఈజ్ ది నేమ్ ఆఫ్ ది గేమ్. బ్యాంకింగ్ అండ్ మెటల్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో మనకు స్ట్రాంగ్ గెయిన్స్ కనిపిస్తున్న తరుణం ఇది. తర్వాత ఏఎస్ రెడ్డి మెయిల్ పంపించారు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 435లో, సికాల్ లాజిస్టిక్స్ 266లో ఉన్నాయి. ఫండమెంటలీ మంచి కంపెనీస్ అయినా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ హ్యాస్ డన్ ఎక్సెప్షనలీ వెల్ లాస్ట్ 3-4 ఇయర్స్లో కూడా. సో నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో కూడా ఐ థింక్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెల్. ఎందుకంటే మనకి ప్యూర్ ప్లే హైడ్రోకార్బన్స్ క్రూడ్ నుంచి ఈవెన్ మైగ్రేషన్ టువర్డ్స్ గ్యాస్ అనేది ఎక్కువ వస్తుంది.
సో ఈవెన్ క్లీనర్ ఫ్యూల్ సిటీస్లో కూడా ఐ థింక్ ఎల్ఎన్జీ అండ్ యూసేజ్ చాలా ఎక్కువ అవుతుంది. పెట్రోనెట్ ఎల్ఎన్జీ నెక్స్ట్ 1.5 yearలో వాళ్ళ హ్యూజ్ టెర్మినల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ది. యూ కెన్ డెఫినెట్లీ కీప్ అండి. సికాల్ లాజిస్టిక్స్ లాస్ట్ 1.5 yearలో ఇట్స్ డన్ ఎక్సెప్షనలీ వెల్. కంప్లీట్ టర్న్ అరౌండ్ స్టోరీ అండ్ స్మాల్ ఈక్విటీ కాబట్టి ఈవెన్ సికాల్ లాజిస్టిక్స్ ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ టు రైడ్ ద వేవ్. ఇన్ కేస్ మీకు ఎక్సెప్షనల్ ప్రాఫిట్స్ ఉంటే రిజల్ట్ సీజన్ అయిన తర్వాత కొద్దిగా అట్లీస్ట్ ఒక 20% ప్రాఫిట్, ఎంత మంచి మార్కెట్ అయినా ఎంత మంచి కంపెనీ అయినా క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయమని పదే చెప్తున్నాను. వీ స్టాండ్ బై ద సేమ్ యూ. సో హెచ్డిఐఎల్, జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి కౌంటర్స్లో అగ్రెసివ్ బయింగ్ మనం చూస్తున్నాం. కర్ణాటక బ్యాంక్ అనదర్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ బ్యాంక్. కర్ణాటక బ్యాంక్ 2% పెరిగింది, 169 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేశవరామ్ సిమెంట్స్ 5% గెయినర్. సిమెంట్ ప్యాక్ అంతా కూడా స్ట్రాంగ్గా ఉంది. జేకే సిమెంట్స్, కేశవరామ్ సిమెంట్స్, ఇండియా సిమెంట్స్. ఎస్ బ్యాంక్ మనం అనుకున్నట్లుగానే ఇంకా కొంత వీక్నెస్ మనకు కనిపిస్తుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్లో ఇన్ఫ్యాక్ట్ పాజిటివ్గా ప్రారంభమవుతుందని ఆశ రేకెత్తించింది. బట్ ఎస్ బ్యాంక్లో మనం తిరిగి నష్టాలు చూస్తున్నాం. అలాగే ఐడియా సెల్యులర్ రిజల్ట్స్ తర్వాత ఇవాళ 2% నష్టంతో ట్రేడ్ అవుతుంది. శివశంకర్ ఖజారే సెరమిక్స్ గురించి అడుగుతున్నారు. 560 రూపాయలు కొన్నారు, ఇంకా కొన్ని కొనుక్కోవచ్చు ఈ రేట్లో. ఐ థింక్ ఆల్మోస్ట్ 750 జోన్ దగ్గరకు వచ్చిందండి. మీరు ఇట్స్ అ స్ట్రాంగ్ స్టాక్, వెరీ స్ట్రాంగ్ స్టాక్. ఎస్పెషల్లీ టైల్స్లో దే ఆర్ కింగ్స్ ఇన్ ఇండియా అండి, నెంబర్ 1. సో రీసెంట్లీ మనం ఇతరత్ర వేరే టైల్ కంపెనీస్ కూడా సోమాని కానివ్వండి, ఇటువంటివి అన్నీ కూడా హెచ్ఎస్ఐఎల్ దో దే ఆర్ బేసిక్లీ ఇంటూ శానిటరీ వేర్, అన్నీ కూడా పర్ఫార్మెన్స్ బాగానే చూస్తున్నాం మనం. కజారియా మంచి కరెక్షన్ అయిందండి లాస్ట్ 6 monthsలో. యూ క్యాన్ బై సమ్ మోర్. అడిషనల్గా కొనాలంటే కూడా కొనొచ్చు, కానీ రిజల్ట్ సీజన్ అయిపోయేదాకా ఉంచండి, పాతవి మాత్రం ఉంచండి. జేకే సిమెంట్స్ ఈజ్ అప్ బై 9%. హై ప్రైస్డ్ స్టాక్ ఇది. 1100 రూపీస్ దగ్గర కూడా 9% పెరిగి కనిపిస్తుంది జేకే సిమెంట్స్. దట్స్ ది కైండ్ ఆఫ్ మనీ చేజింగ్ గుడ్ క్వాలిటీ స్టాక్స్. లక్ష్మణ్ కుమార్ అడుగుతున్నారు, బన్సాల్ ఇంజనీరింగ్ అండ్ పాలిమర్స్ ఈ కంపెనీ 1 year ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఐ థింక్ రీసెంట్లీ చాలా యాక్షన్ మనం చూస్తున్నాం ఇందులో. దే మేక్ ఏబిఎస్, అక్రిలోనైట్రైల్ బ్యూటిడైన్ స్టైరన్. ఇట్స్ యూజ్డ్ ఇన్ వైట్ గూడ్స్, ఆటోమొబైల్స్. ఇది ఒక ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్ అండి. దెర్ ఆర్ 3 or 4 మ్యానుఫ్యాక్చరర్స్. ఇది కూడా కంప్లీట్లీ ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అని చెప్పాలి. దెర్ ఆర్ 2 large మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా, స్టైరో సొల్యూషన్స్ అండ్ బిఈపిఎల్ అండి. అండ్ మనకి బిఏఎస్ఎఫ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీళ్ళ ఎక్స్పాన్షన్ అనేది నెక్స్ట్ 1 or 2 yearsలో చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఇట్స్ ట్రేడింగ్ వెరీ స్ట్రాంగ్, అరౌండ్ 40-45 జోన్లో ఉంది. మీరు ఒకవేళ కొందలుచుకుంటే లాస్ట్ 6 monthsలోనే ఇది ఆల్మోస్ట్ నియర్లీ డబుల్ అయిందని చెప్పొచ్చు. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. యూ కెన్ బై ఇట్ ఆన్ డిక్లైన్స్ ఆర్ కొద్దిగా మీరు ఎస్ఎఫ్పి ద్వారా కొనుక్కుంటే నెక్స్ట్ 1 or 2 years ఐ థింక్ ఇట్ షుడ్ బి రీజనబుల్లీ గుడ్. ఓకే, తర్వాత ఈ మెయిల్ తిరుమల అన్న పేరుతో వచ్చింది. రిలయన్స్ ఇన్ఫ్రా 616 రూపాయల్లో కొని 607 రూపాయలు అమ్మేశారు. కెన్ ఐ బై ది సేమ్ స్టాక్ ఫర్ ఇంట్రాడే? ఇంట్రాడేలో మనం చెప్పలేమండి, బికాజ్ టెక్నికల్స్ మాట్లాడుకోవాలి. దానికి సంబంధించి రాజేంద్ర గారు ఇవాళ హాజరు కాలేదు కాబట్టి ఆ కాల్ మనం ఇవ్వలేము. తర్వాత శ్రీనివాస్ అడుగుతున్నారు, ఆయన దగ్గర అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, ఎవెన్యూ సూపర్ మార్ట్స్ 20 స్టాక్స్ పోర్ట్ఫోలియో పంపించారు. మోస్ట్ ఆఫ్ దెమ్ లుక్ డీసెంట్ వన్స్ అండి. ఎక్కడ ఒక వీక్ స్టాక్ కూడా కనపట్లేదు. మరి ఇవన్నీ ఒక ఐడియల్ పోర్ట్ఫోలియోని మీరు నిర్మించుకున్నారు. ఫర్ ద నెక్స్ట్ 1 year హోల్డ్ చేస్తారట. డెఫినెట్లీ హోల్డ్ చేయండి. అన్నీ కూడా మంచి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారు. తర్వాత సిరమిక్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు శ్రీనివాస్. సోమాని ఆర్ ఏషియన్ గ్రానైటో, ఈ రెండిట్లో ఏది బెటర్ స్టాక్ అవుతుంది? ఏషియన్ గ్రానైటో మేనేజ్మెంట్ వాళ్ళ స్టేక్ పెంచుకుంటున్నారు, లాస్ట్ మంత్ పెంచుకున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది అని అనుకోవచ్చు. ఇది ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. సోమాని ఈజ్ అ వెరీ గుడ్ కంపెనీ. ఇందాక ఎవరో అడిగినట్టు కజారియా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఏషియన్ గ్రానైటో అపార్ట్ ఫ్రమ్ ప్యూర్లీ విట్రిఫైడ్ టైల్స్ కంటే కూడా దే ఆల్సో గోయింగ్ ఇన్ టు సమ్ ఇంజనీర్డ్ గ్రానైట్ లాంటిదండి. అంటే మనకి ఇక్కడ మనకి క్వాడ్స్ బేస్డ్. ఇట్స్ అ డెఫినెట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. సో ఏషియన్ గ్రానైటో ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ గ్రోత్ కంపెనీ. బట్ సోమాని అండ్ ఏషియన్ రెండిట్లో 50-50 కొనుక్కోవడం తప్పలేదండి. రెండు కూడా స్ట్రాంగ్ గ్రోత్ కంపెనీస్ అండ్ మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీస్. ఇందాక సమ్వన్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ అవంతి ఫీడ్స్ 20% పెరిగింది, పాజిటివ్ రిజల్ట్. వెనితి ఆర్గానిక్స్ ఎనదర్ రిజల్ట్స్ క్యాండిడేట్. సో రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చిన కంపెనీస్ అన్నిటినీ ఇలా చక్కగా హత్తుకుంటున్నారు మార్కెట్స్లో.
కొనేస్తున్నారు, ఎగబడి కొంటున్నారు. సో రిజల్ట్స్ ఆర్ డెఫినెట్లీ ఏ గుడ్ ఇండికేటర్ ఫర్ పికింగ్ అప్ ది స్టాక్స్. తర్వాత జేకే సిమెంట్స్ ఈజ్ అప్ బై 11%. ఈవెన్ ఎస్ బ్యాంక్ కూడా పాజిటివ్ టెరిటరీలోకి వచ్చేసింది, ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. తర్వాత ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ బై 2030 ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? సంజీవ్ రెడ్డి అడుగుతున్నారు, కిరి ఇండస్ట్రీస్ పరిస్థితి ఏంటి? ఆయన 120 రూపాయలు కొన్నారు, 250 షేర్లు. ఐ థింక్ ఇట్స్ అగైన్ వన్ టర్న్ అరౌండ్ స్టోరీ అండి. సో డెఫినెట్లీ మీరు ఉంచమనే చెప్తాను, ఎందుకంటే రాబోయే రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూడడం. కాకపోతే ఇందులో వాలటైల్ మూమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి, అది అప్ ఆర్ డౌన్. కాబట్టి గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు దెమ్. మంచి ఎక్స్పాన్షన్ చేశారు, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద అక్విజిషన్ కూడా చేశారు ఫార్ ఈస్ట్లో. కాబట్టి ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్ ఎక్స్పోజర్ మాత్రం తీసుకోవద్దు. బట్ వేరెవర్ యూ మేక్ సమ్ డీసెంట్ ప్రాఫిట్స్ కొద్దిగా బుక్ చేస్తూ పోండి. వైవి లక్ష్మణ్ అడుగుతున్నారు, ఫ్యూచర్ కన్జ్యూమర్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తల్వాల్కర్స్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? ఐ థింక్ యూ కెన్ బై అండి, ఎందుకంటే మనకి తల్వాల్కర్ ఈజ్ అ కాన్సెప్ట్ స్టాక్ అండి. అంటే ఆ స్పేస్లో లిస్టెడ్ దాంట్లో ఏం లేదు, బట్ దే ఆల్సో ట్రయింగ్ టు ఎక్స్పాండ్. కొద్దిగా మనకి ఇనిషియల్లీ లాస్ట్ 2-3 years నుంచి కూడా వాళ్ళు కంటిన్యూస్ అండ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఏదో చిన్న అక్విజిషన్ లేకపోతే అడిషనల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంటర్ అవుతున్నారు. బట్ ఈ ఇయర్తో వాళ్ళకి మేజర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అయిపోతుందని వాళ్ళే స్టేట్మెంట్ ఇన్నారు. ఇట్స్ అ కాన్సెప్ట్ స్టాక్, డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై అండి. తర్వాత మెయిల్ శివ కౌశిక్ అడుగుతున్నారు, నందన్ డెనిమ్ 140లో హోల్డ్ చేస్తున్నారట, ఇప్పుడు వచ్చింది ఆయన ప్రైస్. ఇందులోంచి బయటకు వచ్చేసి ఎల్ఎన్టీ హౌసింగ్ ఫైనాన్స్ కూడా ఉన్నాయట ఆయన దగ్గర, 40% ప్రాఫిట్లో ఉన్నారు. సో ఈ రెండింటి పరిస్థితి ఏంటి? ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఉంచండి, దే ఆర్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ నందన్ డెనిమ్ ఇప్పుడే వచ్చింది కాబట్టి ప్రాబ్లీ యూ కెన్ కీప్ దట్ యాజ్ అ స్టాప్ లాస్ అండి. మీ ప్రైస్ పాయింట్ వచ్చిందన్నారు కాబట్టి రాబోయే 1 or 2 quartersలో కొద్దిగా ఏదైనా పెరుగుదల ఉంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెంచుకుని కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. ఈవెన్ ఎల్ఎన్టీ ఫైనాన్స్లో మీరు 40% ప్రాఫిట్ అన్నారు కాబట్టి అది కొద్దిగా రిలేటివ్లీ లార్జ్ క్యాప్ కంపెనీ అండి, ఈక్విటీ కూడా పెద్దది. ఇట్స్ అ గుడ్ కంపెనీ, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. కాబట్టి కొద్దిగా మేబీ 20-25% ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పలేదు. వెంకట్ అడుగుతున్నారు, ఆయన 1.5 yearsగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారట. దీని నుంచి మీరే అసెట్ ఫండ్ ఆర్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్కి షిఫ్ట్ కావచ్చా అని. సో డెఫినెట్లీ మీరే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ అండి, మీరు ఏ ఫండ్ గురించి అడుగుతున్నారో తెలియదు. మీరే అసెట్లో ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ ఈజ్ గివింగ్ ఫినామినల్ రిటర్న్స్. లాస్ట్ 5 yearsలో 22% ఇచ్చింది. అలాగే ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అనదర్ స్ట్రాంగ్ పెర్ఫార్మర్ ఇన్ ది సేమ్ సెగ్మెంట్. అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, బికాజ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఈజ్ ఆల్సో ఏ లార్జ్ క్యాప్ ఫండ్. సో మీరే అసెట్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్కి వెళ్ళొచ్చు, లేదా ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్కి వెళ్ళొచ్చు, లేదా ఈవెన్ బిర్లా సన్ లైఫ్లో టాప్ 100 ఫండ్ ఆర్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఈ రెండింటికి కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. డెఫినెట్లీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ ఈజ్ ఎ లగార్డ్. సో బాగా అండర్ పెర్ఫామ్ చేస్తుంది. బయటకు వచ్చేయండి, బయటకు వచ్చేసి ఇప్పుడు మనం అనుకున్న ఫండ్స్లోకి మీరు వెళ్ళొచ్చు. అలాగే మీరు ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ కోసం అయితే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. రెయిన్ ఇండస్ట్రీస్ సత్యనారాయణ సింగ్ అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ అండ్ బెడ్ముతా ఇండస్ట్రీస్ 2 years కోసం కొనుక్కోవచ్చు అవి? రెయిన్ హ్యాస్ డన్ వెరీ వెల్ అండి, రీసెంట్లీ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అండ్ ఐ థింక్ దే ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అండ్ ఇట్స్ డూయింగ్ వెల్. కాబట్టి తప్పకుండా మీరు 1 or 2 price points అంటే ఫ్రెష్ ఎక్స్పోజర్ తీసుకోదలుచుకుంటే మాత్రం ఐ థింక్ యూ కెన్ డూ దట్ అండి. బట్ ఒకటేసారి కాకుండా 2 or 3 price pointsలో కొనుక్కుంటే బెటర్ అండి. బెడ్ముతా ఐ డోంట్ కవర్ దట్ స్టాక్. ఓకే అండి. సో ఇక కొన్ని మెయిల్స్ కట్టిపెట్టి కొన్ని కాల్స్ తీసుకొని కార్యక్రమాన్ని సమాప్తం చేద్దాం. 1-2 కాల్స్ తీసుకుందాం. బెంగళూరు నుంచి కిషోర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి కిషోర్. సార్ మేము సౌత్ ఇండియన్ బ్యాంక్ బై చేసాము 19 rupees దగ్గర, దాని గురించి కొద్దిగా చెప్తారు సార్? సౌత్ ఇండియన్ బ్యాంక్ 19 రూపీస్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా? అయితే చాలా ఆల్మోస్ట్ 2 years పైన ఇది ఇట్ హెస్ బీన్ ఏ లగాడ్ అండి. అంటే రిలేటివ్లీ కొన్ని అదర్ బ్యాంక్స్ హెవ్ డన్ డెఫినెట్లీ వెరీ వెల్, లైక్ ఫెడరల్ బ్యాంక్ అండి, లక్ష్మీ విలాస్, ఇవన్నీ కూడా. సో ఇన్ని రోజులు ఉన్నారు కాబట్టి జస్ట్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండి. మోస్ట్ ఆఫ్ ద సౌత్ బేస్డ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హ్యావ్ డన్ రీజనబుల్లీ వెల్. కాబట్టి ఐ థింక్ ఈవెన్ థింగ్స్ షుడ్ స్టార్ట్ లుకింగ్ అప్ ఫర్ సౌత్ ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ 1 or 2 quarters చూసి, ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం కొద్దిగా మీకు రేట్ టు రేట్ వచ్చినా కానీ యూ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు అదర్ బ్యాంక్స్ అండి. బట్ క్వాంటిటీ ఎక్కువ లేకపోతే మనం జస్ట్ 1 or 2 quarters చూడండి, మీకు డెఫినెట్లీ రీజనబుల్ ప్రాఫిట్ వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడి నుంచి.
ఓకే అండి. సో తర్వాత కాలర్ రామ్మోహన్. హలో హలో అడగండి రామ్మోహన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ జేకే టైర్ అండ్ హవెల్స్ ఇండియా వీటి గురించి చెప్తారు సార్. ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాను సార్. వాటిని హోల్డ్ చేయొచ్చా లేకుంటే ఏమన్నా ఈ ప్రాఫిట్ బుక్ చేయమంటారా? జేకే టైర్స్ అండ్ హ్యావెల్స్ ఇండియా. I think both are decent companies అండి. డెఫినెట్లీ టైర్ ఇండస్ట్రీ ఈజ్ ఆన్ ఎ వెరీ హై గ్రోత్ పాత్ రాబోయే 2-3 yearsలో. అండ్ జేకే టైర్స్ లాస్ట్ ఇయర్ నుంచి కొద్దిగా లగాడ్గా ఉన్న. ఐ థింక్ ఇట్స్ జస్ట్ ట్రయింగ్ టు క్యాచ్ అప్. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద అక్విజిషన్ చేశారు. సో కేసరం వాళ్ళ దగ్గర నుంచి ఒక టైర్ కంపెనీ. సో దే విల్ డూ వెరీ వెల్. రాబోయే రోజుల్లో మాత్రం మీకు రెండు స్టాక్స్లో కూడా మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. ఓకే అండి. సో మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. 9429 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతోంది. అండ్ సెన్సెక్స్ కూడా 125 పాయింట్ల లాభంతో 30,313 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతోంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకు హైట్ అండ్ యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చినవన్నీ ఎగిరి గంతేసి లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. రిజల్ట్స్ వీక్గా ఉన్న మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ చాలా చాలా ట్రాప్స్ ఉంటాయి. సో అటువంటి ట్రాప్స్లో పడకుండా పోర్ట్ఫోలియోస్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు కొనసాగించండి. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ 11 o'clockకి మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money. లాంగ్ టర్మ్ కోసం సేఫ్ స్టాక్స్ ఎలా ఎంచుకోవాలి? తక్కువ రిస్క్ తో ఎక్కువ రాబడి తెచ్చే కంపెనీల్ని ఎలా గుర్తించాలి? ఇంట్రాడే రికమెండేషన్స్, పొజిషనల్ కాల్స్, లాంగ్ టర్మ్ బెట్స్, షార్ట్